నిజంగా దేవుని వాక్యం అంగీకరించిన వారికి ఎన్ని బాధలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని శోధనలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని అవంతరాలున్నా, ఎంతటి కష్టమైన ఆనందంగానే ఉంటారంట. మీకు తెలుసా మీకు అసలు ఈ విషయం? మీరు ఎప్పుడన్నా ఉన్నారా? ఆమె దేవుని వాక్యం అంగీకరించడం వలనంట, దేవుని వాక్యం మన హృదయంలో ఉండడం వలన, మన కడుపులో ఉండడం వలనంట ఎన్ని ఇబ్బందులు చివరికి చెప్పనా, ప్రళయమే వచ్చి మీద పడుతున్నా, ఎదురుగా చూస్తా ఉన్నా గానీ ముఖంలో చిరునవ్వు ఉంటుందంట, ఆనందం ఉందంట. అంత ఆనందం ఉందంట దేవుని వాక్యం, అంతటి సంతోషం ఉందంట దేవుని వాక్యం. నీ ఇంటిలో ఎంత అవాంతరం జరిగింది, నిన్ను చివరికి ఒంటరి వాడిగా నిన్ను వెలివేసిన నీ అన్నదమ్ములు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు, కానీ నీ ముఖంలో గాని, నీ కళ్ళలో గాని, నీ నోటి మీద గాని చిరునవ్వు మాత్రం పోదంట. అంటే ఆనందం మాత్రం పోదంట. ఎందుకు అంటే దేవుని వాక్యం అంగీకరించిన వాడి కడుపులో నుండి జీవ జల నదులు పారు అన్నాడు. దేవుని వాక్యం అంగీకరించిన వాడి ముఖం మీద ఎప్పుడు చిరునవ్వు ఉంటుంది. ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. మాటలో చెప్పాలంటే మీ పాస్టర్ గారు లాగా ఆమె ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఎందుకంటే దేవుని వాక్యము మన బాధలలో నెమ్మదినిచ్చేది, మన బాధల్లో నెమ్మదినిచ్చే వాక్యం అంట. ఆ వాక్యమును అంగీకరించిన వాడు ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషపడతాడు. చివరికి ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి శోధన అయినా, చివరికి ఇంకా చెప్పనా, మందలో గొర్రెలు లేకున్నను, శాలలో పశువులు లేకున్నను, సంతోషం ఉంటుందా? ఇప్పుడు అస్తమానం మేపుకొచ్చి మందల గొర్రెలు లేవనుకో, తెల్లారేటప్పుడు వాటిని దొడ్లో పెట్టాం. గొర్రెని ఏం చేసాం? మేపుకొచ్చి దొడ్లో పెట్టాం. లేచి చూసేటప్పటికి సగం గొర్రెలు లేవు. ఆనందం ఉంటుందా? కానీ భక్తుడు అంటున్నాడు, మందలో గొర్రెలు లేకున్నాను, సగానికి పైగా ఖాళీ అయిపోయింది. 99 పోయిన ఒక్కటి ఆ మందలో ఉన్న, ఆ దొడ్లో ఉన్న దాన్ని బట్టి సంతోషిస్తున్నారా? ఎందుకంటే దేవుని వాక్యం కడుపులో, దేవుని వాక్యానికి లోబడిన వాడు ఎంత ఆనందం.